హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు గోంగూర పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఆనియన్స్ వేయించుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. టమాటా కూడా వేస్తున్నాను. సండే రోజు పాస్టర్ గారు త్వరగా రండి అమ్మ అని అంటారు. సండే వచ్చిందంటే మనం ఈ విధంగా స్పెషల్ చేసుకుంటా ఉంటే టైం అయిపోతుంది. సండే ఒక్కరోజు కుదురుతుందని స్పెషల్స్ ఏదో ఒకటి చేసుకొని తింటూ ఉంటాం. మనం ఆర్డర్ టైం అయిపోద్ది. పాస్టర్ గారు చెప్పే మాట ఏమో లెక్క చేయకుండా ఉంటాం. మనము ఈ విధంగా నడుస్తుందండి సండే వస్తే. వెరైటీలు చేసుకుంటాము. ఇంట్లోనే ఉంటాము. టైం అయిపోయిన దాకా ఉంటాము. పాస్టర్ గారి మాట వినకపోతే దేవుని మాట, ఫస్ట్ దేవుని మాట వింటమే పాస్టర్ గారి మాట. దేవుని మాట వినాలి మనము. ఫస్ట్ రండి అమ్మ, ఫస్ట్ రండి, అంత అయిపోయినాక రావద్దని పాస్టర్ గారు మత్తుకుంటూ ఉంటారు. మనం చేసే పనులు మనం చేస్తూనే ఉంటాము. మనం మగ్గిన టమాటా కరివేపాకు వేసుకుందాము. ఒక కట్ట గోంగూర తీసుకొని నేను శుభ్రం కడిగి పెట్టుకున్నాను. ఇది కూడా కట్ట గోంగూర కూడా దీంట్లో వేసేద్దాము. గోంగూర వేసుకున్నాం కదా, కొత్తిమీర కూడా వేసేద్దాం దీని మీద. వేసేసి ఆ టమాటాతోటి మగ్గనిద్దాం గోంగూర. పన్నీర్ తెచ్చుకున్నానండి, 250 గ్రాముల పన్నీర్ తెచ్చుకున్నాను నేను. ఆ విధంగా పీసులు చేసుకుంటున్నాను. ఇప్పుడు హాట్ వాటర్లో వేసేద్దాం వీటిని. ఆనియన్స్ వేస్తానండి మనం పన్నీర్ కర్రీ చేసుకోవడానికి. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను, టమాటా, ఇవన్నీ మగ్గనిస్తాము. మనకి టమాటా ఆనియన్స్ వేగినాయి కానీ అల్లం పేస్ట్ వేస్తున్నాను. తర్వాత జీడిపప్పు, ఈ పచ్చివాసన వేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయించుకున్నాం. దీంట్లో అల్లం పేస్ట్ వేగిందని పసుపు వేసుకున్నాము. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను. మనం పన్నీర్ కట్ చేసుకున్నాం కదా, పన్నీర్ శుభ్రంగా హాట్ వాటర్లో నేను కడిగి వేసుకున్నాను. శుభ్రంగా హాట్ వాటర్లో వేసుకుని సాల్ట్ వేసుకున్నాం. ఉప్పు, కారము ఇదంతా మసాలా పన్నీర్కి పట్టిద్దాము. ఒక 2-3 నిమిషాలు. మనకి పన్నీర్ ఉడికిందండి. ఇది చూడండి, ఇట్లా వేస్తే వచ్చేస్తుంది కదా. సండే వచ్చిందంటే అడవుడి అంతా అది ఉడికింది మన పన్నీరు. ఇప్పుడు నేను దీంట్లో
కొంచెం గరం మసాలా, మేము గరం మసాలా ఎక్కువ వాడమండి మేము. కొంచెం వేసాను. దీంట్లో మనము గోంగూర హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాను, ఇది వేసేస్తున్నాం. వేసి ఈ విధంగా కలుపుకొని తింటుంటే మటన్ గోంగూర ఎలా ఉంటుంది దానికాడికి ఇంకా అద్భుతంగా ఉంటుంది. కొన్ని వాటర్ వేసుకున్నాము. ఒక్క 2 నిమిషాలు దీనికి పన్నీర్కి గోంగూరకి పట్టిద్దాము. మన కర్రీ రెడీ అయిందండి. ఇదైతే ఎవరేం చేయలేదు అనుకుంటాను. ఈ విధంగా గోంగూరలో పన్నీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మటన్ గోంగూర, చికెన్ గోంగూర కాడికి మా గోంగూర ఇది బాగుంటుంది. పన్నీరు గోంగూర నేనైతే చూడలేదు. ఎవరైనా చేసారేమో మాత్రం నాకైతే తెలీదు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది బగారన్నంలోకి చాలా టేస్ట్ బాగుంటుంది. మామూలు వైట్ రైస్లోకి కూడా బాగుంటుంది. ఇది ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. మన వీడియోలు చూసేవాళ్ళు ఎక్కువయ్యారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్. ప్రైజ్ లాడ్. మనకు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా అది ఆ విధంగా ఉడికిపోయింది. మనకి ఇంకా కొంచెం దగ్గరికి అవుతుంది మనం ఇంకా ఆఫ్ చేసుకునేసరికి. చివరిగా మనం కొత్తిమీరతోటి ఆ వేడికి అదే మగ్గుతుంది కొత్తిమీర. సండే వంటలన్నీ బిజీ చేసుకోవాలి. టయానికి పాస్టర్ గారు చెప్పిన టయానికి మనం రెడీ అయ్యి వెళ్ళిపోవాలి చర్చికి. అంతా బిజీ సండే వచ్చిందంటే. నేను కస్తూరి మెంతి ఇంట్లో ఎలా తయారు చేసుకున్నా మెంతి కూర తీసుకొచ్చి ఆరబెట్టి రెడీ చేసి నేను చూపించాను కదండి. కస్తూరి మెంతి కొంచెం వేసేస్తున్నా. షాపుల్లో కొనుక్కొచ్చుకొని అంటే కొంచెం ఏదో నల్లగా అనిపిస్తుంది లేక నేను ఈ విధంగా తీసుకొచ్చి రెడీ చేసుకున్నాను. ఆ వీడియో తీసాను నేను, చూడండి. కస్తూరి మెంతి కొంచెం వేసాను.